తల్లికి వందనం అనేది కూటమి ప్రభుత్వం తేబోతోన్న పథకం. ఇది వరకు వైసీపీ హయాంలో ఇదే పథకాన్ని అమ్మఒడి పథకం అని పిలిచేవాళ్ళు. ఆ పథకం కింద ఏటా మనీ ఇచ్చిన చివరి సంవత్సరం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కొత్త కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద ప్రతి స్కూల్ విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామంది. ఇలా ఇంటర్ వరకు ఇస్తామని చెప్పింది. అందువల్ల త్వరలోనే ఈ మనీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఎగ్గొడుతూ ఉంటాయి. తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ పథకం అమలవుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అందుకోసం ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం అమలై మనీ రాగానే ఫీజు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని అమలు చేయాల్సిందే. అప్పుడే ఫీజులు చెల్లించగలరు. అయితే ఎప్పుడు అమలు చేస్తుంది అనే దానికి టైం ఫ్రేమ్ లేదు. కానీ త్వరలోనే అమలు చేస్తారని టాక్ వినిపిస్తోంది. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోతే ప్రజలు తీవ్రంగా తిరగబడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బాగానే అమలు చేసినా ఇంట్లో ఒక విద్యార్థికే మనీ ఇచ్చింది. అదే సమస్య అయింది. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయకపోతే తల్లుల ఆగ్రహానికి ప్రభుత్వం చూసే ప్రమాదం ఉంది. సంపదను సృష్టించి తీరతాం అంటున్న ప్రభుత్వం దీన్ని అమలు చెయ్యలేదని అనుకోలేం. ఇటీవల ఈ పథకంపై ప్రభుత్వంలో చర్చ జరిగింది. త్వరలోనే దీనికి మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అర్హతలు, కావాల్సిన పత్రాలు, అన్ని వివరాలు తెలుస్తాయి. అయితే విద్యా సంవత్సరం మొదలై అప్పుడే 2 నెలలు అయిపోతోంది. కాబట్టి త్వరగా పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ వస్తే విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ పాస్బుక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, అడ్రస్ ప్రూఫ్ వంటివి అవసరమయ్యే ఛాన్స్ ఉంది. వీటిని రెడీగా ఉంచుకుంటే మంచిదే. ఈ పథకానికి ఇంకా అధికారిక అర్హతల లిస్ట్ రాలేదు. అయితే అంచనా ప్రకారం తల్లి, బిడ్డ ఏపీ నివాసులు అయి ఉండాలి. తల్లికి ఆధార్ కార్డు ఉండాలి. పేదరిక రేఖకు దిగువన ఉండేవారికే ఇది వర్తించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి 75% అటెండెన్స్ ఉండి తీరాలని కోరే ఛాన్స్ ఉంది. ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభించనుందని తెలిసింది. అది ప్రారంభమయ్యాక అందులో అప్లై హియర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ కొత్త పేజీలో ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలు నమోదు చేయాలి. తల్లి, బిడ్డ పేర్లు, బ్యాంక్ వివరాలు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటివి అడుగుతారు. అవి ఇచ్చాక వాటికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. దాన్ని సేవ్ చేసుకుంటే ఆ తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి అది పనికొస్తుంది.